కలిసి మెలిసి జీవించినటువంటి ఆ తల్లి ఈ రోజు మన మధ్యలో లేరు. ఆ విషయం మనందరినీ కలవర పెడుతుంది, బాధ పెడుతుంది. బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఆమె తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ ఆమె విషయమై బాధపడుతున్నారు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో నేను మీతో తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఆమె గురించి ఏడుస్తున్న మనందరి కొరకు, మన కొరకు ఏదో ఒక రోజు ఈ భూమి మీద ప్రతి ఒక్కరి కొరకు ఏదో ఒక రోజు అందరూ ఏడవలసినటువంటి సమయం ఖచ్చితంగా మానవుల కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఎందుకంటే మరణమును రుచి చూడక బ్రతికే నరుడు ఎవరు అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. మనిషి ఏదైనా తప్పించుకోవచ్చు జీవితంలో, కానీ డబ్బుతో కావచ్చు, అధికారంతో కావచ్చు, లేక దేన్నైనా తప్పించుకోవచ్చు, కానీ మరణాన్ని మాత్రం మానవుడు తప్పించుకోడు. ఈ సత్యం మనందరికీ తెలుసు. అయినను ఇంకొక విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే, మనిషి దేనికి భయపడకపోయినా మరణానికి మాత్రం భయపడతాడు. ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంత ధనమును దేన్నైనా ఎదిరించగలడు, కానీ మరణం అనేసరికి మనిషి భయపడిపోతాడు. దేవుని బిడ్డారా, ఎందుకు భయపడిపోతాడంటే, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అంటాడు. ఎందుకు ఆయన ధైర్యంగా మరణంతో మాట్లాడగలుగుచున్నాడు? ఆయన ఇంకొక మాట కూడా బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంటాడు, నేను బ్రతికితే క్రీస్తే, చావైతే అది నాకు మేలే అంటాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. మరణిస్తే సంతోషమని మాట్లాడే వ్యక్తి, ఈ భక్తుడు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈ భూమి మీద అంటే, ఎందుకు ఆయన మాట చెప్పగలుగుతున్నాడంటే, ఆయన జీవిత సత్యాన్ని గ్రహించాడు. ప్రతి మానవుడు చనిపోతాడు, కానీ చనిపోయిన తర్వాత మనం ఏమైపోతామో తెలియక మనం భయపడుతూ ఉంటాము. ఆయన సత్యాన్ని గ్రహించి నేను చనిపోయిన తర్వాత కూడా ఏమైతానో అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను మరణమైతే నాకు ఇక మేలే. అంటే జీవించే ఈ జీవితంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితము కంటే మానవునికి మరణించిన తర్వాతనే సుఖము ఎక్కువగా ఉన్నదని పౌలుగా ఏది కూడా ఆమె జీవితంలో ఇప్పుడు లేదు. ఆమె విశ్రాంతిలో ఉన్నది. వాక్య విషయం దేవుని బిడ్డారా, ఆమె విషయం అందరూ బాధపడుతున్నాం ఈ భూమి మీద, కానీ ఆమె ఏ మాత్రం కూడా బాధపడడం లేదు. ఏ మాత్రం కూడా ఆమె కన్నీరు కారడం లేదు. ఏ మాత్రం కూడా ఆమెకు ఆకలి లేదు. నిజంగా ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. మానవునికి ఆకలి దేనికైందంటే శరీరానికి ఆకలి. దెబ్బ తాకితే బాధ ఏర్పడుతుంది, శరీరంకే గాయమైతుంది, శరీరంకే నిద్ర వస్తుంది, శరీరంకే ఏదైనా ఎండగొడుతుంది, శరీరంకే చలి పెడుతుంది, కానీ ఆత్మకు చలి ఉండదు, ఆత్మకు ఆకలి ఉండదు, ఆత్మకు దాహం ఉండదు, ఆత్మకు ఎండగొట్టదు, ఆత్మ వర్షం పడితే తడిసిపోదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మానవుని శరీరములో ఆత్మ, శరీరము ఈ రెండింటిలో చూసినట్టయితే ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. అమ్మగారు ఈ రోజు ఆత్మ ప్రభు సన్నిధిలో విశ్రాంతిలో ఉన్నది. శరీరము భౌతికంగా మన మధ్యలో ఉంది. కొంతసేపు అయితే ఆ శరీరము కూడా మనకు కనబడకుండా పోతుంది. ఎందుకంటే మట్టి అయినది మరలా మట్టికి మార్చబడుతుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించిన అమ్మగారు ప్రభు నందు విశ్రాంతిలో ఉన్నది. ఈ సత్యాన్ని మనందరం తెలుసుకొని కూడా ప్రభులో మనందరము మన విశ్రాంతిలో ఒకరోజు ప్రవేశించాలని ప్రభు పేట మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఇచ్చిన మాట పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చునుగాక. తండ్రి, ఈ సత్యాన్ని గ్రహించిన వారమై మరి ప్రభా మరణాన్ని మరి ప్రభా గెలిచినటువంటి మిమ్మల్ని ప్రభా మా రక్షకుడుగా అంగీకరించే కృపను దయచేయండి. ప్రత్యేకంగా ప్రభా మరి బాలవ తన యొక్క జీవిత కాలంలో మిమ్మల్ని రక్షకుడుగా చేర్చుకుంది. మీరు తనను ప్రభా తన బిడ్డగా స్వీకరించారు, పరలోక రాజ్య వారసురాలిగా తండ్రి చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ప్రభా మరి సమయంలో తండ్రి మరి పార్థివ దేహం విషయంలో మా తండ్రి మేము యాత్రలో వెళ్తున్నాం ప్రభా. ఇక తండ్రి తన ఆత్మ మీ యొద్ద ఉందని నమ్మి మిమ్మల్ని స్థుతిస్తున్నాం. ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభా, నేను సైతం ప్రభా ఈ లోకాన్ని విడవాల్సిందే. అయితే విడిచే ముందే మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి యొక్క అంతిమ యాత్రలో మరి ప్రభా సహకరించే ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా ప్రభా తండ్రి బాలవ యొక్క వారి యొక్క కుమారులను ఇక ప్రభా ఓదార్చమని ఆదరించమని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యాత్ర వెళ్ళుతుంది తమ్ముడా, Yeah.
తన రాజ్యానికి పిలుచుకున్నాడు. ఈరోజు అమ్మగారు వెళ్తారు, రేపు మనం వెళ్తాం. ఎవరికి ఇది గ్యారంటీ లేనటువంటి లోకం. కానీ అమ్మగారు చేసినటువంటి గొప్పతనం ఏంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి నా పాపములన్నిటినీ నా ప్రభు భరించాడని, నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుంది. ఆమె ఇప్పుడు ఒక నిరీక్షణ కలిగినటువంటి ఒక గొప్ప రాజ్యంలో, మహిమల రాజ్యంలో, పరలోకంలో, స్వర్గంలో ఆమె మరి నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపలోకంలో నుంచి ఆమె విడుదల, విశ్రాంతి కలిగినటువంటి స్థలంలో, నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళింది కనుక ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ప్రభుని ఇంకా అంగీకరించిన వారుంటే నిజంగా ఇది మతం కాదండి, ఇది మార్గం. యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు, స్వర్గానికి ఎవరు వెళ్ళలేరు అంటాడు. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభు ఈ భూమి మీద మానవుని తయారు చేసి మరి ప్రతి మనిషిలోనూ తన జీవాత్మను పెట్టిన దేవదేవుడు కనుక, మరి ఆ ఆత్మ దేవుడు పెట్టిన దీపం కనుక ఒకరోజు ఆయన తీసేసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది ప్రియులారా. కాబట్టి ఇది ఎవరికి గ్యారంటీ లేనటువంటి లోకంలో మనం ఉన్నాం కనుక ప్రభుని అంగీకరించిన వారుంటే అంగీకరించండి. మరి అమ్మగారు నమ్ముకున్నటువంటి ప్రభుని అంగీకరిస్తే మోక్షానికి మనం వెళ్తామని ప్రభు పేట మీకు మనం చేస్తా ఉన్నాను. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. 165 ఏళ్ళే బ్రతికాడు గాని తాను మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. కారణం ఏంటి అని అంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన దేవునితో సెలవిచ్చిండు. జనులారా ఆత్మదేవుని పిలుపునందుకో, జనులారా ఆత్మదేవుని పిలుపునందుకో, జనులారా స్థిరమాని నమ్మబోకు క్షణమందు చనిపోవు, స్థిరమాని నమ్మబోకు క్షణమందు చనిపోవు, స్థిరమాని నమ్మబోకు క్షణమందు చనిపోవు, స్థిరమాని నమ్మబోకు క్షణమందు చనిపోవు. మట్టి బొమ్మ మాయ శరీరం, జనులారా మట్టిలోనే కలిసిపోవును, జనులారా మట్టి బొమ్మ మాయ శరీరం, జనులారా మట్టిలోనే కలిసిపోవును, జనులారా ఎన్నాళ్ళు ఉన్నగాని ఏరు మనకు తప్పదయ్యా, ఎన్నాళ్ళు ఉన్నగాని ఏరు మనకు తప్పదయ్యా, నూరేళ్ళు బ్రతికిన గని సాగు మనకు తప్పదయ్యా, నూరేళ్ళు బ్రతికిన గని సాగు మనకు తప్పదయ్యా, నూరేళ్ళు బ్రతికిన గని సాగు మనకు తప్పదయ్యా, నూరేళ్ళు సాగు మనకు తప్పదయ్యా. బ్రతుకులో ఈ బ్రతుకు శూన్యమే, జనులారా బ్రతుకులో మన బ్రతుకు శూన్యమే, జనులారా స్థిరమాని నమ్మబోకు క్షణమందు చనిపోవు, స్థిరమాని నమ్మబోకు క్షణమందు చనిపోవు. మట్టి బొమ్మ మాయ శరీరం, జనులారా మట్టిలోనే కలిసిపోవును, జనులారా మట్టి బొమ్మ మాయ శరీరం, జనులారా మట్టిలోనే కలిసిపోవును, జనులారా మట్టి బొమ్మ మాయ శరీరం, జనులారా మట్టిలోనే కలిసిపోవును, జనులారా యాక్టర్ అయిన డాక్టర్ అయిన లీడర్ అయిన పీడర్ అయిన, యాక్టర్ అయిన డాక్టర్ అయిన లీడర్ అయిన, డాక్టర్ అయిన లీడర్ అయిన పీడర్ అయిన, యాక్టర్ అయిన డాక్టర్ అయిన లీడర్ అయిన పీడర్ అయిన, ఎన్ని డిగ్రీలు చదివిన గానే, జనులారా ఎన్ని డిగ్రీలు చదివిన ఏడగాన రాదే వలలో ఇంత మంది లావలలో, ఏడగాన రాదే వలలో ఇంత మంది లావలలో, ఏడగాన రాదే వలలో ఇంత మంది లావలలో, ఏడగాన రాదే వలలో
ఎల్లిడిసిపోతుంటే వలలో ఇల్లు చిన్నబాయే వలలో ఎల్లిడిసిపోతుంటే వలలో ఇల్లు చిన్నబాయే వలలో ఎల్లిడిసిపోతుంటే వలలో ఇల్లు చిన్నబాయే వలలో ఊరిడిసిపోతుంటే వలలో ఊరు చిన్నబాయే వలలో ఊరిడిసిపోతుంటే వలలో ఊరు చిన్నబాయే వలలో ఏది బాలమ్మ వలలో ఏడగానరాదే వలలో ఎంత మందిలా వలలో ఏడగానరాదే వలలో ఎల్లిడిసిపోతుంటే ఇల్లు చిన్నబాయే ఊరిడిసిపోతుంటే ఊరు చిన్నబాయే ఏది బాలమ్మ
ఈ సమయంలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకొని కొద్ది నిమిషాలు సమయం చూస్తే ఇప్పుడు 1:30 దాటిపోయింది కాబట్టి నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను. కొద్ది నిమిషాలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చదువుకొని మనము కొద్ది నిమిషాలు దేవుడి మాటలు ఈ జ్ఞాపకార్థ కూడికలో ఈ యొక్క ఆదరణ కూడికలో మనం విందాము. విని దేవుని మహిమపరుస్తాం. దయచేసి చదవండి ఎవరైనా. యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలా సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టినట్టు స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు నిత్యుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు తిరుగులన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండెను. నేను మోషేకు తోడైనట్టు నీకును తోడైయుందును. నిన్ను విడువను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారిని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే కృపని మాకు అనుగ్రహించిన మంచి దేవ, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ముఖ్యంగా ప్రభా ఈ రోజు నీ యొక్క బిడ్డ ప్రభా నీ సన్నిధిలో నిద్రించిన బిడ్డ ప్రభా బాలమ్మ గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ ఈ లోక యాత్రని ముగించి ప్రభా నీ సన్నిధికి చేరారు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో ప్రభా ఈ యొక్క బిడ్డ మరణాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. ఈ రోజు ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకుంటాకి మాకు ఇచ్చిన ఒక చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా వేదికను అలంకరించిన సేవకులను బట్టి, అదేవిధంగా సంఘాన్ని బట్టి, బంధుమిత్రులందరిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ విలువైన మాటలు మాకు వినిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా మనందరం కూడా ఇక్కడ బాలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటాకి దేవుడు మనకి చక్కటి అవకాశము ప్రభు మనకి ఇచ్చాడు. నీతిమంతులని జ్ఞాపకము చేసుకునుట అది ఆశీర్వాదకరమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు బాలమ్మ గారు నాకు 1 రోజు 2 రోజులు 1 నెల 2 నెలలు కాదు, గత 30 సంవత్సరాల నుంచి కూడా పరిచర్యం అండి. నిజంగా బాలమ్మ గారు సాల్మను వారిద్దరు కూడా హైదరాబాద్ ప్రాంతంలో వారు కనీసము బాలమ్మ గారు ఒక 15-20 సంవత్సరాలు అక్కడ ఉండి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆమె జీవితం ప్రారంభించింది. కాబట్టి నిజంగా ఆమె బేతేల్ సంఘం అనగా హైదరాబాద్లో ఉన్న మందిరానికి క్రమంగా వచ్చేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ రోజు సాల్మను చాలా చిన్నవాడు, ఇంకా ఆయన వివాహం కూడా కాలేదు. ఆ రోజుల్లో బాలమ్మ కుమారుడు ఇద్దరు కూడా ఒక చిన్న గృహములో వారు ఉంటూ ఉపాధి చేసుకుంటూ పని చేసుకుంటూ సంఘానికి నమ్మకంగా వారు ఉండేవారు. నిజంగా ఆ రోజుల్లో మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా చిన్న సంఘం అండి, చాలా తక్కువ మందితోనే సంఘాన్ని ప్రారంభించాము. అప్పుడు 7-8 కుటుంబాలు. కాబట్టి నిజంగా ఆ రోజుల నుంచి నిజంగా ఇప్పటి వరకు కూడా కుటుంబం ఎంతో నమ్మకంగా వారు ఉన్నారండి. సంఘానికి సేవకులకు వారు నమ్మకంగా ఉన్నారు. తర్వాత దేవుడు మహాకృపను బట్టి సాల్మన్ కూడా అక్కడే స్థిరపడి కుమారులు ఇద్దరిని కూడా చక్కగా చదివించుకునే కృపని దేవుడు వారి కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి బాలమ్మ గారు చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా ప్రేమ కలిగిందండి. నిజంగా చాలా కొన్నిసార్లు సంఘములో కొన్ని గొడవ అంటే కొంతమంది విశ్వాసులు వెళ్ళిపోయినప్పుడు ఆమె నిలబడి మా నాన్నగారికి ఎంతో ధైర్యం చెప్పేదండి. పాస్టర్ గారు మీరు ధైర్యంగా ఉండాలి, మీరు బాధపడొద్దు, ఎందుకంటే సంఘము ప్రభు కట్టుకుంటాడు అని మా నాన్నగారిని ఎంతో బలపరిచి ధైర్యపరిచింది. దేవుడికి మహిమ కలుగును గాక. నిజమే, ఈరోజు నిజంగా అమ్మగారు బాలమ్మ గారు మన మధ్యలో లేదని దుఃఖము మనందరికీ ఉన్నదండి. ప్రత్యేకంగా సాల్మన్ మొహంలో మాత్రం చాలా కనబడుతుందండి. నిజంగా ఆయన అమ్మ అంటే చాలా ప్రేమ. నిజంగా ఆ ప్రేమను బట్టి నిజంగా ఆయన నిజంగా వాళ్ళ అమ్మగారి యొక్క మరణాన్ని బట్టి ఆ బిడ్డ చాలా దుఃఖపడుతున్నాడు, చాలా వేదన, దుఃఖము. నిజమే, ప్రతి వారికి కూడా మనిషి మరణించిన తర్వాత మనిషికి దుఃఖం అనేది ఉంటుందండి. అదేవిధంగా ప్రభుదాస్ గారు వారు కూడా ఎంతో బాధలో ఉన్నారు. ఎందుకంటే కన్నది 3 విత్తనాలు భూమి మీద వేసి ఏం చేసిందండి, పరలోకానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ సమయంలో నిజంగా వారి మరణాన్ని బట్టి నేను, మా కుటుంబము, సంఘమంతా కూడా చాలా బాధపడ్డాము, ప్రార్థన చేశాము. మరణానికి ముందు నేను, సాల్మను, మా అమ్మగారు కూడా బాలమ్మ గారిని చూసే కృపని దేవుడు ఇచ్చాడు. ఇక చివరి మాటలు ఇంకా పడకల మీద ఉందండి.
అయ్యగారు పాస్టర్ గారు మీరు వచ్చారా, ఇంత ప్రయాసపడి వచ్చారా, నా కొరకు వచ్చారా అని పాపము బాధపడి ప్రార్థన చేపించుకుందండి. నేను అన్నాను, అమ్మ బాలమ్మ బాధపడకు, ధైర్యంగా ఉండు అని కొన్ని మాటలు చెప్పే ఆ కృపని దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా తర్వాత ఒక వారం రోజులు తిరిగే లోపే ఆమె మరణ వార్త మేము వినాల్సి వచ్చింది. చాలా బాధపడ్డాము. ఎనీవే దేవుడు యొక్క, ఎందుకంటే మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసకరమే, దుఃఖకరమే అని భక్తుడైన మోషే 90వ కీర్తన 10వ వచనంలో రాశాడు. కాబట్టి మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో, ఎంతకాలం జీవిస్తాడో ఎవరికి కూడా తెలియదండి. కాబట్టి మనము ఈ లోకానికి ఇప్పటి వరకు పాటలు పాడి అయ్యగారు వినిపించారు. ఆ పాటలు ఉంది, ఈ లోకానికి మనం యాత్రికులము, మన యాత్రను ముగించుకొని తిరిగి మనము పరలోకానికి మనము వెళ్ళవలసిందే. కాబట్టి ఈ సమయంలో నిజంగా ఇక్కడ మోషే మృతి నొందిన తర్వాత, ఎవరండి? మోషే చనిపోయిన తర్వాత ఇక్కడ దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడంటే యెహోషువతో మాట్లాడుతున్నాడండి. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ యెహోషువని దేవుడు ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నాడండి. ఎందుకంటే మోషే నాయకుడు, మోషే ఒక ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి వారిని కానాను దేశానికి నడిపించే నాయకుడు. కాబట్టి ఈ నాయకుడు ఏమయ్యాడంటే మృతి నొందిన తర్వాత, నిజంగా మోషే మృతి పొందిన తర్వాత అంటే ఆయన వయసు ఎంత అండి? 120 సంవత్సరాలు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ మోషే మృతి గురించి కొన్ని వచనాలు రాస్తున్నారండి. చదవండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతను సత్తువ తగ్గలేదంట. చూడండి, మోషే యొక్క వయసు ఎంత అండి? మృతి పొందిన తర్వాత 120 సంవత్సరాలు. ఈ రోజులో మనిషి చనిపోయేటప్పుడు ఏదో రోగముతో, ఏదో హార్ట్ అటాక్తో ఏమైపోతున్నారండి? చనిపోతున్నారు. కానీ మోషే చనిపోయినప్పుడంట ఆయన యొక్క ఏం తగ్గలేదంట? కన్ను దృష్టి మాంద్యము లేదు, తర్వాత సత్తువ అంటే బలము, శరీరం యొక్క బలము కూడా తగ్గలేదని ఇక్కడ మనకి రాయబడింది. చూడండి, ఆలోచించండి. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటాము మరణం అనేది నిజంగా ఏదో రోగం వల్ల కదండి. ఈ రోజుల్లో చూడండి, ఎన్నో మరణాలు ఎన్నో విధాలుగా ఎన్నో రోగాలతో వస్తుందండి. కానీ మోషే మరణించినప్పుడంట ఆయన యొక్క బలము కూడా ఏం కాలేదంట? తక్కువ కాలేదంట. తర్వాత మోషే చనిపోయినప్పుడంట అక్కడ ఉన్న వారందరూ కూడా 30 రోజులు ఏం చేశారంటే సంతాపన తెలియజేశారంట. దుఃఖ దినాలు అంటే 30 days. ఆ దినాలు సమాప్తమైపోయాయంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా మనము బాలము యొక్క దుఃఖ దినములు కూడా ఏమైనాయండి? సమాప్తమయ్యాయని నమ్ముతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ లోకంలో బైబిల్లో 3 కాలాలు రాశారండి. ఒకటి ఏ కాలం తెలుసా అండి? కృపాకాలము, రెండోది సిద్ధపాటు కాలము, మూడోది వెడలిపోయే కాలము. ఎన్ని కాలాలు? 3 కాలాలు. ఒక కాలం ఏ కాలము? కృపాకాలము, రెండోది సిద్ధపాటు కాలము, మూడోది వెడలిపోయే కాలం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనము? ఏ కాలంలో ఉన్నారు చెప్పాలి, బిడ్డలు నోరు విప్పాలి. తెలియదా ఏ కాలంలో ఉన్నాము? పైకి పోయే కాలంలో ఉన్నాము. కృపాకాలము, సిద్ధపాటు కాలము అనగా ఎంతకాలం ఇంకా సిద్ధపడతామండి. కాబట్టి ఇప్పుడు ఈ వెడలిపోయే కాలములో మనము ఉన్నాం. ఇప్పుడు పాలమ్మ గారు కూడా ఆమె వెడలిపోయే కాలములో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళిపోయిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా బలమును బట్టి మనం నిజంగా సంతోషించాలి. ఎందుకంటే ఆమె ఈ లోక యాత్రని ముగించి, తన పరుగుని ముగించి తను ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ నిరీక్షణ కలిగిన వారు 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించావండి. అందుకే పౌలు భక్తుడు 1 తెస్సలోనికి రాసిన పత్రికలు ఏమంటున్నాడు? నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడొద్దు కదండి. ఎందుకంటే క్రైస్తవులకి ఈరోజు ఒక నిరీక్షణ ఇచ్చాడు. పాపం బ్రదర్ సాల్మన్ కూడా ఎంతో బాధలు వేదనలో ఉన్నాడు. కానీ మనందరికి కూడా ఏముందంటే ఒక నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటిదంటే ప్రభు ఆయన పరిశుద్ధులనంట వెంట పెట్టుకొని ఎక్కడికి వస్తాడంట? మధ్యాకాశానికి వస్తాడంట. నిద్రించిన వారు తర్వాత ఇక్కడ ఎవరైతే బ్రతుకుంటారో వారు కూడా ప్రభు దగ్గరికి వెళ్తారని మధ్యాకాశంలో ఎన్ని సంవత్సరాలు విందుంటుందంట? 7 ఏళ్ళు విందుంటుందంటండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బాలమ్మ గారు ఎక్కడ ఉన్నారు?
ఇప్పుడు శరీరాన్ని వదిలేసిందండి. ఆత్మ మాత్రము, ఆత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆత్మ దేవుడి యొద్దకు వెళ్ళిపోయిందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. శరీరం ఎక్కడుంది? ఇప్పుడు శరీరము మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతుంది. ఇప్పుడు మట్టిలోకి వెళ్ళిపోయింది. మనము ఆ శరీరం దగ్గరికి వెళ్ళి ఈ రోజు 3వ రోజు 5వ రోజు మనం వెళ్ళి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామండి? కొంతసేపు ఏడుస్తుంటాం, బాధపడుతుంటాం, పూలదండలు వేస్తుంటాం, అమ్మగారికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామో అక్కడ పెడతామండి కదా. అందుకే యేసు ప్రభు కూడా సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడంటే, సమాధిలో నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరు? సజీవుడైన దేవుని నేను సమాధిలో నన్ను ఎందుకు? సమాధిలో బాలమ్మ గారు లేదండి. సమాధిలో మాత్రము కేవలము బాలమ్మ యొక్క శరీరం ఉందండి. కానీ ఆమె ఆత్మ మాత్రము దేవుడి యొద్ద ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. దేవుడికి మహిమ కలుగును గాక. నిజమే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, మృతి పొందిన మనందరం కూడా ప్రభు రాజ్యములోకి మనము చేరుతామనే నిరీక్షణ దేవుడు మనకి కలుగజేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ నిరీక్షణతో మనం ఉండాలి. ఈ లోకములో చూడండి, ఇక్కడ 30 దినాలు సంతాప దినాలంట. మోషే మృతి పొందిన తర్వాత 30 రోజులు కూడా సమాజం అంతా కూడి ఏడ్చిందంట అండి. 30 దినాలు సమాప్తం అయిపోయిన తర్వాత అందరికి తెలుసు, ఇక మోషే లేడు, మోషే ఇంకా ఈ భూమి మీద లేడు. ఇప్పుడు మమ్మల్ని నడిపించే నాయకుడు ఎవరంటే యెహోషువ అని వారు గుర్తించి ఇంకా యెహోషువ వైపు వారు చూస్తాము ప్రారంభించాడండి. అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే యెహోషువతో చక్కటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దాసుడు చనిపోయాడు, మోషే మృతి పొందాడు. ప్రియ సంగమా, ప్రియ బిడ్డలారా, ఈ రోజు ఇక్కడున్న ప్రతి వారము కూడా ఒక రోజు మరణించవలసిందే. ఈ లోకము ఎవ్వరి కూడా శాశ్వతము కాదు. ఈ లోకంలో మనం బ్రతికిన 70 అయినా 80 అయినా, అవునా లేదండి? ఈ రోజు 70, 80 కాదు. ఇప్పుడు బాలమ్మ గారు అయితే నేను అనుకుంటాను 70 సంవత్సరాలు బ్రతికిందండి. ఈ రోజు ఆమె బ్రతికిన ఈ జీవితాన్ని బట్టి నిజంగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చక్కటి 2 కుమారులని, ఈ కుమార్తెని దేవుడు ఇచ్చాడు. 2 కుమారులు కూడా వారు లోక సంబంధంగా లేరు. వారిద్దరు కూడా దైవ సంబంధంగా వారు జీవించారు. ఒకవైపేమో సేవకుడు, ఇంకో బ్రదర్ సాల్మన్ కూడా ఉద్యోగం చేస్తూ మా హైదరాబాద్ లో చాలా మందిని దేవుడు సన్నిధికి నడిపించాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు బాలమ్మ ఎంత అదృష్టవంతురాలండి. బాలమ్మ గారు ఎంత నిజంగా సంతోషించాలి. ఎందుకంటే 2 కుమారులను కూడా ఈరోజు చక్కగా దైవ భక్తులు పెంచి ప్రభు సన్నిధిలో ఆమె ఏం చేసిందండి? చేరుకుందండి. కాబట్టి ఈరోజు మనందరం కూడా దుఃఖపడవలసినది లేదు. అందుకే యెహోషువతో కూడా దేవుడు చాలా విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇంకా అంటున్నాడు దేవుడు, ఇంకా మీరు చాలు, మీ దుఃఖ దినాలు అయిపోయాయి, ముందున్న యాత్రని మీరు ఏం చేయాలి? కొనసాగించాలని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పౌలు ఏమంటున్నాడు తెలుసండి? ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 21వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదవండి. ఇక్కడ భక్తుడైన పౌలు ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమా నష్టమా? చెప్పండి, లాభమా లేదా? ఈరోజు మనకి మనం బాలమ్మ గారు మరణించటము లాభమా నష్టమా? లాభమే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఉద్దేశం ఏదో ఉందండి. ఆమె మరణం వెనకాల ఆమె ఇంకా ఈ భూమి మీద ఎంతకాలం ఉందో అంతకాలము ప్రభు ఉంచి ఇప్పుడు ఆమెని ప్రభు సన్నిధికి ప్రభు నడిపించుకున్నాడండి. హల్లెలూయా. లాభమే. ఈరోజు నేను కూడా ఇక్కడ సేవకుడుగా నిలబడ్డానంటే మా నాన్నగారు కూడా 2002లో ఒకసారి ఆయనకి ప్రమాదం జరిగి, యాక్సిడెంట్ జరిగి ఆయన మరణించాడని. చాలా మంది అనుకున్నారు ఇంకా మందిరము సేవ ఎలా అనుకున్నారు. కానీ ఆయన మరణం వల్ల కలిగిన లాభం ఏంటి తెలుసా మాకు? నేను అప్పటి వరకు లోకములో ఉండేనండి. వాక్యం అంటే తెలియదు, లోక సంబంధంగా తిరిగేవాడిని, జాబ్ చేసేవాడిని. అప్పుడే నాకు మేలో అంటే 2002లో మే మాసంలో నాకు వివాహం అయిందండి. నవంబర్ మాసంలో మా ఫాదర్ గారు ప్రభు సన్నిధికి చేరారండి. అయితే ఆ రోజుల్లో నేను ఇంకా లోక సంబంధంగా స్నేహితులని, లోకమని, ఫ్రెండ్స్ అని తిరుగుతూ భక్తి ఏదో సంఘానికి రావాలి, మా నాన్నగారు పాస్టర్ కదా అని నేను పాస్టర్గా, మా నాన్నగారు పాస్టర్ కాబట్టి వచ్చి కూర్చొని కొంతసేపు పాటలు పాడి తర్వాత పాటలు అయిపోయిన తర్వాత వాక్యమైన తర్వాత వాక్యం కూడా వినేవాని కాదండి.
వాక్యం కూడా సరిగ్గా నాకు వినేవని కాదు, మనసంతా ఫ్రెండ్స్ వైపే ఉండేదండి. ఎప్పుడైపోతుందా అని టైం చూసేవానండి. టైం ఎప్పుడైపోతుందా, ఇంటికి వెళ్ళాలి, తినాలి, మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, అలా నేను బ్రతికానండి. కానీ మా నాన్నగారి చనిపోవటం వల్ల మాకు కలిగిన లాభం ఏంటిదంటే, అప్పుడు వరకు మా తమ్ముడు నేను లోకంలో ఉన్న మేము ఇప్పుడు ప్రభువులోకి వచ్చేసామని. హల్లెలూయా. మా తమ్ముడేమో ఇప్పుడు ఆరాధన నడిపిస్తాడండి, వర్షిప్ లీడ్ చేస్తాడండి, బిజినెస్ చేస్తూ. నేను నిజంగా మా నాన్నగారు మరణించక ముందు ఆయన చనిపోతున్నాడని నాకు తెలిసి మా నాన్నగారి యొక్క దేహం దగ్గర, బాడీ దగ్గర నేను ఒక ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా మా నాన్న నేను బ్రతికిస్తే నేను నీ సేవ చేస్తాను అనే ప్రార్థనని చేశానని. కానీ దైవ చిత్తం ఏంటిది, ప్రభు ఆలోచన ఏంటిదంటే, ఆయనని ఈ లోకంలో ఉంచటమో ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మాకు లాభం కలగాలి. దేవుడు ఇంకా మా నాన్నగారికి అప్పుడు 60 సంవత్సరాలు వచ్చేసాయి. మా నాన్నగారు ఒకవేళ బ్రతికు ఉంటే ఇంకా మేము లోకంలోనే ఉండి తిరిగేవరం. మా నాన్నగారు చనిపోవటం వల్ల నేను ప్రార్థించాను. మా నాన్నగారు ప్రార్థన చేసిన కూడా ప్రభు సన్నిధికి అతను వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత అన్ని జ్ఞాపకార్థ కూడికలు, అన్ని కూడికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ప్రభువా నీ సన్నిధిలో అయితే నేను ప్రార్థించాను, నీ సేవకుడుగా ఉంటాను, నీ సేవ చేస్తానని ప్రభువా నేను ప్రార్థించాను. ఈ మాట మా అమ్మగారితో చెప్తే మా అమ్మగారు ఏమన్నదంటే, నీ ఉద్యోగాన్ని వదిలేసి ప్రభు సేవలోకి రా అని మా అమ్మగారు నాతో చెప్పిందని. మా భార్యతో చెప్పినప్పుడు కూడా మా భార్య కూడా అదే మాట అన్నది. సో ఆ రోజు నేను ఈ ఆఫీస్కి వెళ్ళి రాజీనామా చేసేసి నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆ రోజు నుంచి ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది దేవుడి సేవలోనే ఉంటాకి దేవుడు కృపనిచ్చాడని. హల్లెలూయా. దాని తర్వాత నాకు మంచి ఆపర్చునిటీస్ వచ్చాయండి. నేను రాజీనామా చేయకముందే కోయంబత్తూర్ అనే రాష్ట్రంలో మేనేజర్ పోస్ట్ ఇస్తామని కూడా చెప్పారండి. కోయంబత్తూర్ కూడా వెళ్తాకి నేను సిద్ధపడ్డాను. కానీ దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం ఏంటిదంటే, నేను నా కుటుంబం అంతా యెహోవాని సేవించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుడి సేవ పరిచర్య చేయాలి. ఆ రోజు మా నాన్న కొద్ది మందిని నాకు అప్పగించారు. ఈ రోజు దేవుడు మహాకృపను బట్టి 100 కుటుంబాలను చేసే కృపను దేవుడు ఇచ్చాడని. హల్లెలూయా. చూడండి లాభము. ఎందుకంటే అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైనా లాభమే నాకు. ఈరోజు మనం అనుకుంటాం చనిపోవటం వల్ల నాకు నష్టం వచ్చింది, కానీ ఎవ్వరి కూడా దేవుడు నష్టపరచడు. దేవుడు నిజంగా నా కుటుంబంలో కూడా, నా జీవితంలో కూడా ఈరోజు నన్ను అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఆశీర్వదించి 3 బిడ్డల్ని ఇచ్చాడు, 2 కుమార్తెల్ని ఇచ్చాడు, తర్వాత కుమారుని కూడా ఇచ్చాడు. కుమారుడు కూడా చర్చిలో చక్కటి వాయిద్యాలు వాయిస్తాడు, కీబోర్డు వాయిస్తాడు, ప్యాడ్స్ కూడా కొడతాడని. హల్లెలూయా. ఒకవేళ నేను లోకంలో ఉంటే, కోయంబత్తూరు వెళ్ళిపోతే, అక్కడ నా కుమారులు నా కుమార్తెలు అందరూ కూడా ఏంటంటే లోక సంబంధంగా ఉండేవారు. కాబట్టి ప్రియ సంగమా, భక్తుడైన పౌలు అంటున్నాడు, మనుష్యులు అంటే క్రైస్తవులకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటిదంటే, ఈ మరణము మనకి లాభమే. హల్లెలూయా. ఎందుకంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడింది కదండి, ఆమె ప్రయాసం అంతా కూడా అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది, ప్రభు రాజ్యంలోకి వెళ్ళింది. అక్కడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరి ఏమీ కూడా ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు బాలమ్మ ఎంతో బాధపడుతుందండి. తినాలనిపిస్తలేదు ఆమెకి, తాగాలంటే తాగాలని ఉంది కానీ తాగలేని పరిస్థితిలో ఉందండి. ఎంత వేదన, ఎంత బాధ ఆమె అనుభవించిందో ఒకసారి ఆలోచించండి. కానీ ఇప్పుడు ఆ వేదన, బాధ అంత ఏమీ లేకుండా సంతోషంగా ఆమె ఎక్కడికి వెళ్ళిందండి, ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయింది. 2 చేతులెత్తి దేవుని స్తుతించామండి. హల్లెలూయా. దేవుడు తన భక్తులను ఎక్కువగా దేవుడు కష్టపెట్టాడండి. దేవుడు భక్తుల యొక్క కష్టాన్ని గ్రహించి ఆయన యొద్దకు ఆయన పిలుచుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండోది, మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు, ప్రకటన గ్రంథము ఇప్పుడు నుండి ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు. ధన్యులు అంటే ఇంగ్లీష్ లో ఏమని రాసింది, బ్లెస్సెడ్, ఆశీర్వదింపబడిన వారు. ఈరోజు మన బాలమ్మ కుటుంబము పిల్లలు ఆశీర్వదింపబడ్డారా లేదా? హల్లెలూయా. ఇప్పుడు నుండి కదండి, మృతి పొందిన వారు ధన్యులు అంటున్నాడు. ధన్యులు, వారు ధన్యులండి.
ఎందుకంటే వారు ఆయాసాన్ని దుఃఖాన్ని అంతా కూడా మానుకొని ఇప్పుడు పరదేశంలో ఏం చేస్తున్నారండి? ప్రభు సన్నిధిలో ఉన్నారండి. హల్లెలూయ. వారు తమ ప్రయాసను మాని ప్రయాసములు మారి విశ్రాంతి పొందెదరు. వారి క్రియలు వారి వెంట వారి క్రియలు వారి వెంట పోవునని పోవునని దేవుడు వాక్యం సెలవిస్తుంది. బాలమ్మ మృతి నొందిన తర్వాత నేను రాలేకపోయానండి కొన్ని కారణాల చేత. కానీ మా సంఘములో ఉన్న నాయకులు వచ్చారు. మా సంఘంలో ఉన్న నాయకులు ఇచ్చిన సాక్ష్యం ఏంటిదంటే, ఏమన్నారంటే, అన్నా అసలు బాలమ్మ మరణము మేము ఇన్ని మరణాలు చూసాం కానీ ఊరంతా ఏడ్చిందన్న. ఊరంతా ఏం చేసిందంట? ఎంతో ఏడ్చింది. అంటే ఆలోచించండి, బాలమ్మ ఇక్కడున్న గ్రామములో ఉన్న వారి హృదయములో ఎంత గొప్ప పేరు సంపాదించు ప్రార్థన చేసింది. అనేక మందిని ఈరోజు బాలమ్మ తర్వాత సాలమోను కూడా మందిరానికి అనేక మందిని నడిపిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత ధన్యురాలు కదండి. ఆమె మృతి ఈరోజు నష్టము కాదు, మనకి లాభమే. రెండోది ఏంటిదంటే, ఆమె మరణం ఏమైందంటే మనకి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడని. హల్లెలూయ. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు మోషే మృతి పొందిన తర్వాత యెహోషువని చాలా మంది నాయకులను దేవుడు లేపాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ బిడ్డలారా, ఈ రోజు మోషే అంటున్నాడు, ఈ రోజు యెహోషువతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా యెహోషువా నువ్వు బాధపడకు, ధైర్యము కలిగి. ఏమంటున్నాడు చూడండి, అక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడమ్మా? యెహోషువ గ్రంథం నేను ముగిస్తాను. నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ఎలా ఉండమంటున్నాడు? ఏం సాల్మన్ దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు నీతో? ధైర్యంగా ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరం ఇప్పుడు అయ్యగారు పాట పాడాడు. మనము ఆమె దగ్గరికి వెళ్ళాల్సింది కానీ వెడలిపోయే కాలం వెళ్ళిపోవాలి. వచ్చే కాలం కూడా ఎంత బాగుండేదండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే కాలం అది ఉంది, అది 1000 ఏళ్ళు పరిపాలన ఉంటుంది. అప్పుడు మనము ప్రభు వెంట పెట్టుకొని మనకి భూమి మీద వస్తాడు. మనం 1000 ఏళ్ళ పరిపాలనలో మనం కూడా ఉంటాం. రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామని. హల్లెలూయా. 7 ఏళ్ళు విందులో ఉంటాము, 1000 ఏళ్ళు పరిపాలనలో ఉంటామని నమ్మకం విశ్వాసం మీకు ఉందా? ఉంటే 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామని. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు అమ్మగారు వస్తారు. అప్పుడు వేరే శరీరంతో వస్తారు, మహిమ కలిగిన శరీరంతో వస్తారు. ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలనలో కూడా ఆమెతో పాటు మనతో పాటు అనేక మంది కోట్లాది భక్తులు కనబడతారు. హల్లెలూయా. కాబట్టి అందుకే మోషే యెహోషువతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా నువ్వు ధైర్యం కలిగి నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. చూశారండి, యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు. యెహోషువ యవన కాలం ఉన్నాడు. ఈ యెహోషువకి దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళి యెహోషువ. ఇంకా మోషే గురించి ఆలోచించకు. మోషే తన ప్రయాసానంతా కూడా ముగించుకొని, తన ప్రయాణం అంతా కూడా ముగించుకొని ఇప్పుడు ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఆయన నా సన్నిధిలో ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు. ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించు, ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించు, ఈ వాక్యాన్ని ఇతరులకు తెలియచేయి. అదేవిధంగా ఈ 6 లక్షల కాలువలన్నీ ఏం చేయాలంటే నువ్వు కానాను దేశానికి నువ్వు నడిపించాలని దేవుడు యెహోషువకి ఏం చేశాడండి? అప్పటి వరకు యెహోషువ మోషే ఉన్నాడని ధైర్యం కదండి. బాలమ్మ ఉన్నన్ని ధైర్యము సాల్మన్కి చాలా ఉండేదండి, వాళ్ళ అన్నగారికి తల్లి కదండి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో వృద్ధులు ఉండొద్దు అనుకుంటారు. నెరిసిన వెంట్రుకలంట ఏంటిదంట అండి? సొగసైన కిరీటం. వృద్ధులు ఉండటం వల్ల ఇంట్లోకి ఏంటిది? మా అమ్మగారు ఇప్పుడు కూడా ఇంట్లో ఉందండి, ఆమెకి 70 సంవత్సరాలు. ప్రతిరోజు పొద్దున్న 4 గంటలకు లేచి మా అమ్మ ప్రార్థన చేస్తుంది. ఈరోజు నేను, మా తమ్ముడు, మా అక్కగారు కూడా, ఆమె కూడా ఇంగ్లాండ్లో సేవ చేస్తున్నారండి. ఆ సేవ వెనకాల ఉన్న ఆశీర్వాదం ఏంటిదంటే మా అమ్మగారి ప్రార్థన అండి. మొన్న మా అమ్మగారు ఒక 6 నెలలు ఇంగ్లాండ్ వెళ్ళిపోయిందండి. నాకేదో లోటు, మా అమ్మగారు లేదు. పొద్దున్న లేగంగానే అక్కడ సోఫాలో కూర్చొని పిల్లలైనా మనవర్లైనా మనవరాలైనా మా అమ్మకు అలవాటు చెంది అందరికీ పొద్దున్న లేగంగానే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తుందని. ప్రైజ్ ది లార్డ్ నేను చెప్పకపోయినా ఆమె ప్రైజ్ ది లార్డ్ అని చెప్తుందండి. మనవలకి మనవరాలకి అందరికి చెప్తుంది. 6 months ఆమె లేకపోవటం వల్ల నాకు ఏదో వెల్తీ, ఏదో తక్కువ. మా అమ్మగారు లేదు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళమండి.
చూడండి, నిజంగా మా అమ్మగారు ఉదయం ఉండి మా కొరకు ఎంతో ప్రార్థన చేసేది సంగమ. ఈరోజు ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలమే మేము ఎంతో అనుభవిస్తున్నాము. నిజంగా ఈరోజు మన సాల్మన్, అదేవిధంగా ప్రభుదాసు వారంతా ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారు దుఃఖపడేది లేదు, ఎందుకంటే దుఃఖం చెయ్యాలి, బాధపడాలి. కానీ ఏంటిదండి, ఈ దుఃఖ దినాలని దేవుడు ఏం చేస్తున్నాడండి, సమాప్తము పలికాడు. ఇప్పుడు బాలమ్మ గారు ఎలా ఉందంటే, ఎక్కడ ఉన్నారంటే చక్కగా ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నారండి, విశ్రాంతి తీసుకుంటున్నారు. హల్లెలూయా. హాయిగా నెమ్మదిగా ఉన్నదండి. ఇంకా మనం ఎందుకు బాధపడాలి? ఈరోజు మనందరము బాలమ్మ గారి యొక్క మరణాన్ని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిద్దామని. అందుకే పౌలు భక్తుడు అంటున్నారు కదా, ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి. అన్ని విషయాలు ఆనందించాలి, అన్ని విషయాలు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే బాలమ్మ గారి మరణము ఈరోజు మనకి లాభమే. బాలమ్మ గారి మరణము మనకి ఏమైందంటే ఆశీర్వాదకరంగానే దేవుడు చేశాడు. కాబట్టి మనందరం కూడా ఇంకా ఉన్న సాల్మన్ కొరకు, వాళ్ళ అన్నగారి కొరకు, వాళ్ళ యొక్క సిస్టర్ కొరకు మనం ప్రార్థన చేద్దాము. దేవుడు వారిని ఇంకా, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తం ఏంటిదో మనకి తెలియదండి. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా వెడలిపోయే కాలంలో మనం ఉన్నామండి. ఆలోచించండి, 2020లో ఏ వైరస్ వచ్చింది? కరోనా వైరస్ వచ్చింది. అసలు ఎలా ఉన్నామండి? ఎన్ని కోట్ల మంది చనిపోయారండి, ధనవంతులు చనిపోయారు కదండి. కానీ బాలమ్మ గారు అప్పటి నుంచి ఇప్పుడు కూడా మనము కూడా బ్రతికున్నామంటే దేవుడి కృప కదండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలమే కదా. ఈరోజు దేవునికి మన స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే కరోనాలో అనేక మంది దైవజనులు కూడా, ఆంధ్రలో అయితేనండి, తెలంగాణలో కంటే ఆంధ్రలో చూస్తే అనేక మంది దైవజనులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారండి. కాబట్టి మనందరం కూడా బాలమ్మను బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిస్తాము. అదేవిధంగా యెహోషువతో దేవుడు చెప్పినట్టుగా మనము కూడా ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ఆ దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుడి వాక్యాన్ని బోధిస్తూ, ఈ శేష జీవితాన్ని బాలమ్మ గారు నడిచిన మార్గంలో నడుస్తూ 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ 10 ఆత్మలు దేవుడి సన్నిధికి నడిపిస్తూ దేవుడి దగ్గర ఒక మంచి బహుమతి మనం కొట్టేద్దామండి. పౌలు ఏమన్నాడండి, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు దేవుడు ఏ కిరీటం అండి, నీతి కిరీటము, జీవ కిరీటము దేవుడు దాచిపెట్టారు. కాబట్టి మనందరం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో బాలమ్మ వారి కుటుంబాన్ని బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ, మా ప్రార్థన సాల్మన్ కుటుంబానికి, అదేవిధంగా ప్రభుదాస్ అన్న కుటుంబానికి, వారి సిస్టర్ కుటుంబానికి ఉంటుందని, వారు కూడా ధైర్యంగా ఉండాలి. వారు కూడా ఇంకా బాలమ్మ గారు ఎక్కడున్నారు, ప్రభు రాజ్యంలో ఉన్నారని, ప్రభు దగ్గర ఉన్నారని నమ్మి దుఃఖపడకుండా దుఃఖ దినాలు సమాప్తం చేసుకొని మళ్ళీ ఈ లోక సంబంధమైన వ్యాపారంలో, జీవితంలో వెళ్ళిపోయి దేవుణ్ణి మహిమపరుస్తాము. దేవుడు అట్టి కృప మనకి, ఈ కుటుంబానికి, అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, పెద్దలకి అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని వారికి నేను అప్పగిస్తున్నాను.